నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 23వ తారీఖు ఆగస్ట్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస బహుళపక్ష చవితి తిథి ఉదయం 10:38 వరకు, తదుపరి పంచమి తిథి. రేవతి నక్షత్రం సాయంత్రం 7:54 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. శూలయోగం ఉదయం 9:31 వరకు, తదుపరి గండయోగం. బాలవకరణం ఉదయం 10:38 వరకు, కౌలవకరణం రాత్రి 9:12 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9 గంటల నుండి 10:27 వరకు. అమృతకాలం సాయంత్రం 5:43 నుండి 7:10 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం రాత్రి 9:23 చంద్రాస్తమయం ఉదయం 9:23 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. మరలా మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. గుళిక కాలం ఉదయం 7:35 నుండి 9:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:02 వరకు. శుక్రవారం రేవతి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు పూర్తిగా. అమృత సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 7:54 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు సాయంత్రం 7:28 నుండి రాత్రి 11:09 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 11:08 చేరుకోవడంతో రాత్రి 9:08 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. అశుభ ధనిష్ట పంచకాల సమయం ఈ రోజు సాయంత్రం 7:54 ముగుస్తుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.